మాది శ్రీవనపల్లి గ్రామం. ఈడ కార్లు ఉండుట్ల హైవే అయినస్ ఉండి బాగా ఓవర్ స్పీడ్ గా కార్లు కానీ ఏ వెహికల్ కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేకుండా ఏం లేకుండా పబ్లిక్ ఇక్కడ రోడ్డు మీద ఆగుతారు, కూరగాయలు అమ్ముకుంటారు, రైతులు ఉన్నారు, అన్ని ఉన్నాయి, దుకాణాలు ఉన్నాయి. బాగా ఓవర్ స్పీడ్ గా కారు ఓవర్ స్పీడ్ గా తాగాచి అటు లెఫ్ట్ సైడ్ తీసి రైట్ సైడ్ గుంచి కరెంటు పోల్ పడిపోయింది. అపాయం జరుగుతుండే, కరెంటు షార్ట్ అవుతుండే, పిల్లలకు ఇక్కడ కూరగాయలు అమ్ముకునే రైతులకు దెబ్బతింటుండే బాగా ప్రాబ్లం అయిపోయింది. ఆ కారు ఓవర్ స్పీడ్ గా తాగి దాన్ని గుద్దేసిండు, అదే వెళ్ళిపోయిండు. అది బాగా ఓవర్ స్పీడ్ అయ్యి అట్లా అపాయం జరిగిపోయింది. ఆ కరెంటు ఇట్లా షార్ట్ అయినట్టుంటే ఇంకా పబ్లిక్ అపాయం జరుగుతుండే, ఈ కూరగాయలు అమ్ముకునే రైతులకు కూడా దెబ్బతింటుండే. మాకు బాగా లారీలు కానీ ఇది కానీ హైవే ఏబట్టి బాగా ఫుల్ ట్రాఫిక్ తోని ఇబ్బంది అయిపోయింది. అందువలన ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ కారణాల మీద ఏదైనా బోర్డు కానీ స్పీడ్ బ్రేక్ కానీ వేపించే ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ టెంపుల్ ఉన్నది, ఇక్కడ ఊరు ఉన్నది, ఇది ఒక బస్ స్టాండ్ ఏరియా. బాగా ఓవర్ స్పీడ్ గా వెళ్ళిపోయే వారికి బాగా అపాయం జరుగుతుంది. ఇంత ముందు కూడా గతంలో యాక్సిడెంట్ జరిగినాయి. ఒక లేడీకి ఆమె ఇంతవరకు కోలుకోలేదు, గుద్ది వెళ్ళిపోయారు. అట్లాంటి అపాయాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎవరు పట్టించుకునే మానవుడు లేడు. రోడ్డు మీద ఇట్లా వేసిర్రు, వెళ్ళిపోయారు. టెంపుల్ ఉన్నది, విలేజ్ ఉన్నది, బస్ స్టాండ్ ఉన్నది. దీనికి నిర్మాకం ఏది పట్టించుకునే మానవుడు లేడు. ఏ ఆఫీసర్ కానీ ఎవరు కానీ రోడ్డు ఆర్ఎంబి వాళ్ళు కానీ దీనికి చర్య తీసుకోవాలి, స్పీడ్ బ్రేక్లు వేయాలి, ఏదోటి దీనికి మరమ్మతు చేయాలి. చేయకుంటే అపాయం ఉన్నది. ఇది మూలమలుపు ఉండడం వల్ల అతి వేగంగా వచ్చిండు. స్పీడ్ బ్రేకర్ మీదకి ఎక్కి డైరెక్ట్ లారీ వచ్చింది. లారీ లేకుంటే ఇక్కడ డైరెక్ట్ జంప్ అయ్యేది, ఇళ్లలోకి అయ్యేది. లారీ ఆపింది దాన్ని, కార్ని ఆపేసరికి పోల్కు తాకి పోల్ పడిపోయింది. ఆ డ్రైవర్ కూడా బాగా ఏం తాకలే కానీ ఆయన దిగి వెళ్ళిపోయింది డైరెక్ట్. ఈ మూలమలుపు వల్ల ఇవరకు కూడా చాలా జరిగినాయి. చాలా ప్రమాదకరంగా ఉంది. దీనికి స్పీడ్ బోర్డు కానీ లేదంటే నావిగేషన్ బోర్డ్స్ కానీ ఏం బోర్డ్స్ లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పచ్చు. చాలా స్పీడ్ ఉన్నాడు.